అంటే ప్రతి అవయవాన్ని కూడా దేవుడు తన చిత్త ప్రకారమే బాడీలో ఉంచాడు. ఏ అవయవము వ్యర్థంగా లేదు, ఏ అవయవాన్ని కూడా దేవుడు వ్యర్థంగా కలిగించలేదు. 2 చేతులు ఇచ్చినా, 2 కాళ్ళు ఇచ్చినా, 2 కళ్ళు ఇచ్చినా, 2 చెవులు ఇచ్చి ప్రతి అవయవము తన కోసం ఉపయోగపడాలని, తన నిమిత్తము ఆ వర్క్ చేయాలని ప్రతి అవయవమునికి ఒక పనిని ఏర్పాటు చేసి దేవుడు మన అవయవాల్లో ఉంచాడు. అంటే మీకు దేవుని యొక్క సృష్టి కార్యం గురించి లైట్గా మీకు టచ్ చేస్తుంది. ఎక్కువగా దాని మీదకి వెళ్ళటం మన ఉద్దేశం కాదు. అయితే ప్రియమైన దేవుని వల్ల దేవుడు 16 సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో